స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సామెతలు 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. చాలా హల్లెలూయా. ఇక్కడ చదివిన మాటను ధ్యానించినట్టయితే, విస్తారమైన మాటలు దోషం ఉండక, అంటే ఖచ్చితంగా దోషం ఉంటుంది, ఏదో ఒక దోషం దొల్లుతుంది. అందుకని చెప్పబడిన మాట ఏంటంటే, విస్తారంగా మాట్లాడకూడదు. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. అంటే మాట్లాడకుండా నోరు మూసుకుంటే మంచిది. పక్క వాళ్ళతో చెప్పండి, ఎక్కువగా మాట్లాడకూడదు, అవసరమైన వరకే మాట్లాడాలా. ఎక్కువగా విస్తరించి మాట్లాడితే ఏదో ఒకటి తప్పు దొరుకుతుంది, దాని ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది అని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విస్తరించి మాట్లాడకూడదు, అవసరమైన వరకే మాట్లాడాలి. హల్లెలూయా. కొంతమంది బెల్లు బ్రేక్ ఉండదు. హల్లెలూయా. స్పీడ్ బ్రేకర్లు ఏమి ఉండవు, గుర్రును బండిపోయినట్టు పోతానే ఉంటుంటారు. ఇది మంచా చెడా, ఇది చెప్పచ్చా చెప్పకూడదా, ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా, దీనివల్ల మంచా చెడు అనేది ఆలోచన ఉండదు. హల్లెలూయా. అట్టేటప్పుడు ఏమవుతుందంటే నష్టం జరుగుతుంది. నోరు ఊరుకోకుండా బుడ వాగే వల్ల వాళ్ళకైతే నష్టమే జరుగుతుంది. అందువల్ల అనేక దోషాలు జరుగుతాయి. కనుక అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, నోరు మూసుకుంటే మంచిది. అంటే అవసరమైనప్పుడు అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పి అంతటితో ఆగితే మంచిది. ఎక్కువగా మాట్లాడితే అది మంచిది కాదు. పక్కన అడగ, నువ్వు ఎక్కువ మాట్లాడతావా తక్కువ మాట్లాడతావా? కొంతమంది పిల్లల్ని కదిలిస్తే వాళ్ళు నాన్ స్టాప్ చెబుతూనే ఉంటుంటారు. ఒక మాట అడిగి వదిలేసామనుకో ఇంక చెబుతూ ఉంటుంటారు. ఎక్కడెక్కడ సంగతులన్నీ వాళ్ళకి గుర్తొచ్చిన విషయాలన్నీ చెబుతూ ఉంటుంటారు. పిల్లలు కదా, ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఆపేదేం లేదు, మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు ఇప్పుడే కాలు నడక వచ్చింది కనుక బజార్ అని తిరిగి వస్తారు. తిరగకూడదు, కాళ్ళు కాలుతాయి ఎండంటే, నేను ఉండను, వదిలిపెట్టు, నేను తిరిగి వస్తానని పోతూనే ఉంటారు.
కాళ్ళు కాలినా సరే తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఇప్పుడే నడక నేర్చుకుంటున్నారు. చిన్న పిల్లలు, వాళ్ళకి ఇక వచ్చిన మాటల్లా మాట్లాడుతూనే ఉంటారు. అవి నెత్తిపోని తప్పుడు మాట కానీ అది ఏమన్నా కానీ అంటనే మాట్లాడుతూనే ఉంటారు. అయితే ఆత్మీయ జీవితంలో విస్తారమైన మాటలు మాట్లాడకూడదంట. మాట్లాడితే ఏమైద్దంట చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 3:2. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి కలవాడుగా చాలు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం. అందుకని ఏం చేయాలంట, మాట యందు తప్పనివాడు లోపం లేనివాడై ఉంటాడు. అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకునేవాడు, మాటని నెరవేర్చేవాడు, మాటలో లోపం లేనివాడై ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే మాట్లాడేది తక్కువగా మాట్లాడాలా, విస్తరించి మాట్లాడకూడదు. మాట్లాడామంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి, మాటలో తప్పిపోకూడదు. మాట తప్పితే ఏమైందంట, మాట తప్పామనంటే ఏమైంది, మాట తప్పిపోతే లోపం జరుగుతుంది. మాటలో నెరవేర్చే మాట అయి ఉండాలి. ఇచ్చాము ఒక మాట, చెప్పాము ఒక మాట, దాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే, మాట ఇచ్చి నెరవేర్చాం కాబట్టి లోపం లేని వారమై ఉంటాము. ఒకటి, సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకున్న వారమై ఉంటాం. అంటే నాలుకని కానీ స్వాధీనం చేసుకుని జయించగలిగితే శరీరంలో చేతిని, కాళ్ళని, కళ్ళుని అన్నిటినీ ఏం చేస్తాం, కంట్రోల్లో పెట్టుకుంటాం, గెలుస్తాం. కన్ను అంటది ఇటు చూద్దాం, అటు చూద్దాం, ఇటు చూద్దాం అంటుంటుంది, లాగుతూ ఉంటుంటుంది కన్ను. దాన్ని జయించాలంటే ముందు నాలుకని కంట్రోల్ చేసుకున్న, నాలుక గెలవాలి. నాలుకని ఇచ్చిన మాట, చెప్పిన పదం నెరవేర్చే వారిగా ఉండి మన నాలుకను కానీ కంట్రోల్ చేసుకోగలిగిన వారమైతే, నాలుకను కానీ జయించగలిగిన వారమైతే సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకునే వారంగా ఉంటాం. అంటే మిగతా అన్ని అవయవాలు అవి ఒక ఎత్తు అయితే నాలుక ఒక్కటే మరొక ఎత్తు. ఎందుకని, నాలుకను కానీ జయించావు అంటే అన్ని అవయవాలు జయించినట్టే, స్వాధీనపరుచుకున్నట్టే. నాలుక డేంజర్. పక్కలకు చెప్పండి, నీ నాలుక డేంజర్. అది నిప్పు లాంటిది, కళ్యం లాంటిది. ఇంకా హల్లెలూయా. ఈ నాలుక అంటారు కదా, నరం లేని నాలుక, ఎముక లేని నాలుక, ఇది చాలా అపాయం. దీన్ని జాగ్రత్తగా, అది నీ దగ్గరే ఉంది, జాగ్రత్త అని చెప్పు. వదిలేవి కాకు, జాగ్రత్తగా కట్టేసి పెట్టాను. కొన్ని చోట్ల కుక్క ఉంది, జాగ్రత్త అంటారు. కుక్క ఉంది ఇంట్లో, జాగ్రత్త, జాగ్రత్త లేకపోతే కరుసుద్దని. ఇప్పుడు మనం ఏం చేయాలా, నోట్లో నాలుక ఉంది, జాగ్రత్త. నాలుక ఏం చేస్తుంది, నాలుక ఏమైనా చేస్తుంది. అదేంటి, హల్లెలూయా. అన్ని అవయవాలను కూడా స్వాధీనం చేసుకోగలవేమో కానీ నాలుకను మాత్రం స్వాధీనం చేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఊరుకోమని ఊరుకోదు, వాగుతూనే ఉంటుంటుంది. ఎంత మాట అంటే అంత మాట, ఎవరిని అంటే వాళ్ళని. అరే అనకూడదని అంటే ఏందంట, అయితే ఏందంట, నేనేమన్నా ఒట్టి మాట అన్నానేంది, ఉన్నదే చెప్పాను, తప్ప ఏంది. అరే నోరు మూసుకో, కాసేపు అరవగాకు, ఉంటే ఉంది
అది జరిగిందే చెప్పానా జరగంది చెప్పానా? ఒరే నాయన జరిగిందిలే, ఊరుకో, నువ్వు అర్రవబాకు అంటే జరిగిందే చెప్పాను, జరిగిందే చెప్పారు. నేను మంచిగా చెప్పింది చెడైంది. చెడ్డ లేనిదే నేనేం చెప్పలా. నేనేం చూశానో నేను ఏం విన్నానో అదే చెప్పా. అరే నాయన అనకూడదు, చెప్పబాకు, అనగాకు, అర్రగాకు, నోరు మూసుకుంటే నేను ఊరుకోను. హల్లెలూయా. ఊరుకోను, చెప్పేదే అనేది. ఒక ఆమె అన్నది, పాపం, మా ఎంగిలి పాలు దాకా వచ్చిన మా తమ్ముడేగా, ఏమైద్దంట అంటే, అయ్యా ఇమానుయేలు ఎవరయ్యామా, దుడుకు పడింది, తొందరపడింది, మా తమ్ముడేగా అంటాను, నాకు హక్కు లేదా ఏంది అంట అన్నది కదా. ఏమన్నదయ్యా సుబ్బారావు? వాళ్ళ తమ్ముడిని పట్టుకొని అనేసింది. లేని మాట ఏమల్లా, ఉన్న మాటే అన్నది. అనవసరంగా నోరు జారి ఒక మాట అనేసేసింది. ఏమన్నదయ్యా నరేష్? ఏమన్నది? అక్క తమ్ముడి గురించి ఏందో అన్నది అంట. ఏమన్నది? సురేష్ నువ్వు అన్న చెప్పయ్యా. అక్క తమ్ముడి గురించి ఏందో అనేసింది, గబక్కన అనేసింది. నాలిక కదా, నరాలు నాలుక, నేను అంటాను. ఏందంట? వాడు నాకంటే చిన్నవాడు కదా, అంటాను, నాకు హక్కు లేదు, ఏంది అంటాను, వాడు చేసాడు కాబట్టి అన్నాను అని అంది. ఏమందమ్మా మా అత్తమ్మ? ఏమంది? అయ్యా కొద్దిగా సౌండ్ పెంచు. కూషు దేశస్తురాలని మా తమ్ముడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అని అంద ఒక మాట. నిజమే, అంటే నిగ్రో నల్లగా ఉంటారే, నాకులాగా నల్లగా కరిమొహం వేసుకు అట్ట అమ్మాయిని చేసుకున్నాడంట. ఎవరు? మోషే. ఎందుకు చేసుకోవాలి అని అంది. అది తప్పు అయిపోయింది. రెండో మాట, దయమ్మ నువ్వు అని చెప్పు. ఇంకొక మాట అంది. ఏమంది? హల్లెలూయా. ఏమందమ్మా? ఇంకొక మాట అంది. ఏమంది? మీరు నువ్వు అని చెప్పు. ఏమందామా? అక్క అన్నది. ఎవరు? నువ్వు కాదులే, ఆ మిరియమ్మ అన్నది. నీ పేరు గెలిన మిరియమ్మ సొంత తమ్ముడిని మోషేని పట్టుకొని ఇంకొక మాట అంది. ఏమంది? ఆయనతోనేనా దేవుడు మాట్లాడింది, మాతో కూడా మాట్లాడాడులే అని అంది. రెండు కరెక్టే, అబద్ధమేం కాదు. కానీ ఎవరిని గురించి ఏమన్నది? ఎవరిని గురించి? ఆయనేమల్లా, అక్క నీకెందుకు నా జోలి, నేనేమన్నా అన్నానా అని ఆయనేం అడగల. దేవుడు నిలదీసి అడుగుతున్నాడు. మిరియాం, అహరోన్ మందిరంలోకి రండి అన్న. అమ్మో ఏంది తీర్పు తీరుతానికే ఈయన రమ్మంటున్నాడని సరే అడావుడికి ఇద్దరు మందిరం కాడకు వచ్చాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటానికి మీరెందుకు భయపడలా? అక్క మాట అన్నాడు అంతే. అప్పటికప్పుడే ముఖం నుంచి మొత్తం తెల్లని కుష్ఠరోగం వచ్చేసింది. అదేంది? జరిగిన మాటే కదా. కూషు దేశస్తురాలను పెళ్లి చేసుకున్న మాట ఆ తప్పేం కాదు, అది నిజంగా జరిగిందే, అబద్ధం ఏం కాదు కదా. అవును, కరెక్టే, నిజమే, జరిగింది కరెక్టే. కానీ ఆమె కూషు దేశస్తురాలే కానీ అది దేవుని చిత్తమైంది. ఏమకెందుకో? హల్లెలూయా. కూషు దేశస్తురాలే కానీ సున్నతి ద్వారా చట్టబద్ధమైన భార్యగా మోషే భార్యగా మారిపోయింది. కాబట్టి కొడుకుకి సున్నతి చేసి రక్త సంబంధి అయినటువంటి భార్యగా మారిపోయింది. దేవుడే అంగీకరించాడు, దేవుడే ఒప్పుకున్నాడు. ఆమె మోషేకి భార్యగా ఉండటానికి దేవుడి చిత్తమైంది. దేవుని చిత్తమైంది కాబట్టి కూషు దేశస్తురాలని మోషే పెళ్లి చేసుకున్నాడు. ఏమకెందుకో తెలియదు, కొంచెం ఆలోచన తక్కువ,
ఆవేశం ఎక్కువ కనుక అనవసరంగా కొనుక్కొచ్చుకుంది. నోరు మూసుకొని కూర్చోవలసిన దానికి బదులు నోరు జారింది. జరిగిన మాట కరెక్టే. కూషు దేశస్తురాలని మోషే పెళ్లి చేసుకున్నాడు, నిజమే. దేవుడికి ఇష్టమైంది, ఇంక మనకెందుకంట? అది దేవుని చిత్తమైంది. మధ్యలో మనం ఎవరు తీర్పు తీర్చడానికి? మోషేకి అనకూడదు. నోరు జారింది, కుష్ఠరోగం కొనుక్కొచ్చుకుంది. హల్లెలూయా. అందుకని విస్తారంగా అనవసరంగా మాట్లాడకూడదు. వాటి వల్ల నష్టమే జరుగుతుంది. ఒక నష్టం అయిందా, లాభం అయిందా? అమ్మ మిరియమ్మకి ఏమైంది? నష్టం జరిగింది, కుష్ఠరోగం వచ్చింది. హల్లెలూయా. అందుకని విస్తారంగా మాట్లాడకూడదు. మరి ఎట్ట చేయాలా? నోరు మూసుకోవాలా. అనవసరంగా నోరు జారితే నష్టం వస్తుంది, కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కొంతమంది ఏంటంటే వదరుపోతూ వాగుతూ ఉంటాడు, వాగి వాగి తన నెత్తి మీదకే తెచ్చుకుంటాడు, అనవసరంగా నోరు జారుతూ ఉంటాడు. అందుకని మనం వదరబోతులాగా వాగకూడదు. ఏం చేయాలంట? మౌనంగా నోరు మూసుకొని కూర్చోవాలి. అవసరమైన చోటే నోరు తెరవాలి. అవసరమైనంత వరకే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యాకోబు పత్రిక 1:19 ఇంకొక మాట చూడండి. యాకోబు 1:19 కూర్చుంటావా? ఇబ్బంది లేదుగా? సరే. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడునై, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. ఎట్టుండాలంట? ప్రతి మనుషుడు వినటానికి వేగిరపడాలంట. వినటానికి తొందరపడాలా ఒకటి. రెండవది మాట్లాడటానికి నిదానించాలి, కోపగించుకోవటానికి నిదానించాలి. కొంతమంది నువ్వు చెప్పేది ఆగు, నేను చెబుతాను, నేను నన్ను చెప్పని అని నేను తొందరపడతా ఉంటారు. నేను చెప్పాలా అని అనుకునేది వాళ్ళు తొందరపడతారు. కొంతమంది కోపపడటానికి తొందరే, మాట్లాడటానికి కూడా తొందరే. ఇట్లాంటి వల్ల నష్టం జరుగుతుంది, కీడు జరుగుతుంది. అందుకని మాట్లాడటానికి నిదానించాలంట, కోపగించుకోవటానికి నిదానించాలంట. కీర్తన 39వ కీర్తన 1 చూడండి. 39వ కీర్తన 1. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొందుననుకొంటిని. అదేంది? ఎదురుగా భక్తిహీనులు ఉన్నారు, వాళ్ళకి భక్తి లేదు. అందుకని భక్తిహీనులు ఎదురుగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలంట. నాలుగుతో పాపం చేయకుండా మార్గాలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. దాంట్లో ఒక భాగం ఏంటంటే, భక్తిహీనులు ఎదురుగా ఉన్నారంటే కొంచెం నోరు మూసుకొని ఉంటే మంచిది. హల్లెలూయా. ఎందుకని? ఆ మార్గంలో భక్తిహీనులు ఎదురుగా పోయి ఏదన్నా వాగేవనుకో దోషివైపోతావు. వాళ్ళు మొదలే భక్తిహీనులు, వాళ్ళ ఎదురుగా నువ్వు అనవసరంగా నోరు తెరుతావు ఎందుకు? అందుకని భక్తిహీనులు నీ ఎదురుగా ఉన్నప్పుడు నాలుకతోటి పాపం చేయకూడదు. హల్లెలూయా. వాళ్ళు దాన్ని చూసుకొని ఇంకా రెచ్చిపోతారు. నాలుకతో పాపం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రసంగి 5:3. ప్రసంగి 5:3.
విస్తారమైన పనిబాటల వలన స్వప్నం పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. అంటే ఎక్కువ పలికేవాడు, ఎక్కువగా మాట్లాడేవాడు బుద్ధిహీనులు అవుతాడు, బుద్ధి లేనోడు అవుతాడు. అందుకని ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువే మాట్లాడాల. హల్లెలూయా. సామెతలు 17:27, సామెతలు 17:27 వచ్చిన. మితంగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణం కలవాడు వివేకం కలిగినవాడు. కాబట్టి ఏం చేయాలంట? మితంగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి. ఆ తర్వాత 28 వచనం, ఒకడు మూఢుడైనను మౌనంగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. కాబట్టి నోరు మూసుకోవాలా, పెదవులు విప్పి ఎక్కువగా మాట్లాడకూడదు. తర్వాత ప్రసంగి 10:13 వచ్చాం. ప్రసంగి 10:13, వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనం. అంటే ఈ బుద్ధిహీనుడు ఎక్కడున్నా కానీ వాడు నోరు తెరిస్తే ఏందయ్యా అంట, ప్రారంభమే బుద్ధిహీనత, బుద్ధిహీనమైన మాటలు మాట్లాడతాడు. వాని పలుకుల ముగింపు ఎర్రితనం. ఏం మాట్లాడుతున్నాడు వాడు? ఎర్రుడు కాబట్టి ఏముంది, ఎర్రితనం ముగింపులో కనపడుతుంది. బుద్ధిహీనత అతని మాటల ప్రారంభంలోనే బుద్ధిహీనత కనిపిస్తుంది. అందుకని మాట్లాడకూడదు, విస్తారంగా మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఎవరి గురించి మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో ఆలోచించుకొని అవసరమైనదే మాట్లాడాలి, వ్యర్థంగా మాట్లాడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరొక మాట మనం చూస్తాం ప్రసంగిలో. ఏమనంటే ఆయన ఆకాశం అందున్నాడు. ప్రసంగిలో చూడండి 5వ అధ్యాయం 2వ వచనం, నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకో, నీ నోటిని కాసుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలో కొద్దిగా ఉండని, ఎక్కువగా వద్దు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆకాశంలో ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. అన్ని మాటలు వింటున్నాడు, అన్నీ వింటున్నాడు. కాబట్టి నీ మాటలు ఎక్కువగా మాట్లాడగాకు, నీవు గొప్పగా పొగుడుకోబాకు. ఆయన గొప్పతనమే కానీ నీ గొప్పతనమే లేదు. అందుకని మన మాటలు కొద్దిగానే ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆకాశంలో ఉన్నాడు కనుక భూమి మీద మనం ఉన్నాం కాబట్టి మన మాటలు కొద్దిగానే ఉండాలి. దేవుణ్ణి హెచ్చించాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7 వచ్చిన చూడు. మత్తయి సువార్త 6:7, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుకొనుచున్నారు. అన్యులు అనుకుంటారు విస్తరించి మాట్లాడితే దేవుడు ప్రార్థన వింటాడు అని. కాదు, వ్యర్థమైన మాటలు పలకకూడదు. అవసరమైంది ఏదో ప్రార్థనలో అవసరమైన వరకే చెప్పేసేయాలి. హల్లెలూయా. విస్తారమైన మాటలు వచ్చింపకూడదు, వ్యర్థమైన మాటలు పలకకూడదు.
ఎవరిని గురించి ఏం మాట్లాడాలో ఆలోచించుకొని మాట్లాడాలా. అలా అనాలోచనగా మాట్లాడినందువల్ల తమ్ముడి గురించి మిరియాము అక్క ఆమె మాట్లాడి ధైర్యం చేసి మాట్లాడి కుష్ఠరోగం తెచ్చుకుంది. అందుకని మాట్లాడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మన మాటలు కొంచెంగానే ఉండాలి. హల్లెలూయా. విస్తారంగా మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఎవరిని గురించి మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడాలా. ఏమని మాట్లాడుతున్నామో అది ఆలోచించాలి. హల్లెలూయా. ఆలోచన లేకోకుండా మనం వ్యర్థంగా మాట్లాడినందువల్ల విస్తారమైన మాటల్లో దోషం ఉండగా మానదు. అందుకని దోషం జరుగుతుంది. అందుకే మనం కొంచెంగానే మాట్లాడాలి. హల్లెలూయా. దేవునితో మాట్లాడేటప్పుడు అది కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం ఆదికాండం 18:27 వచ్చిన ఆదికాండం 18:27. ఆదికాండం 18:27 వచ్చిన. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. బూడిదనయ్యా, నేను ధూళిని దేవునితోటి మాట్లాడటానికి నేను తెగిస్తున్నా అని ఒప్పుకుంటున్నాడు. నేను బూడిద లాంటి వాడిని, దేవుని ఎదుట ధూళి లాంటి వాడిని అని ఒప్పుకుంటున్నాడు అని ధైర్యం చేసి అంటున్నాడు. ఏమని? 30 వచనం. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనపడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చెయ్యను నేను. హల్లెలూయా. కాబట్టి దేవునితోటి సొదొమ గొమొర్రా గురించి మాట్లాడుతూ ఆయన అంటున్న మాట, ఒకవేళ 30 మంది ఉంటే ఆ 30 మందిని బట్టి సొదొమ గొమొర్రాను నాశనం చేయకుండా మానేస్తావా అయ్యా అని దేవుడితో అడుగుతున్నాడు. హల్లెలూయా. అవును, దేవుడితోటి మాట్లాడటానికి ధైర్యం చాలా. ఆయన నా స్నేహితుడని దేవుడి అబ్రహాముని పెట్టి ఒప్పుకున్నప్పటికీ, అబ్రహాం ధూళినయ్యా, నేను ధూళిని అని ధైర్యం చేయటానికి తెగిస్తున్నాను మాట్లాడటాకని అంటున్నాడు. దేవునితో మాట్లాడటానికి కూడా ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుని ఎదుట మన మాటలు కొద్దిగానే ఉండాలి. మన మాటలు వ్యర్థమైనవి మాట్లాడకూడదు, విస్తరించి మాట్లాడకూడదు. అవసరమైన వరకే మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడినందువల్ల మన నోటి మాటను బట్టి మనకి తీర్పు జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకు ఇలా దేవుడు చెబుతున్నాడు అని అంటే, మత్తయి సువార్త 12:36 నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియో విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతివంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు పొందుదువు. హల్లెలూయా. కాబట్టి మనము తీర్పులోనికి వచ్చినప్పుడు నోటి మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చినప్పుడు నోటి మాటను బట్టి ఆయన తీర్పులోనికి తెచ్చినప్పుడు నీ నోటి మాటను బట్టే నీవు అపరాధివి
అని తీర్పు పొందుతావు, లేదా నీ నోటి మాటను బట్టి నీవు నీతివంతుడువని లేదా అపరాధవని తీర్పు పొందుతావు. అపరాధివని తీర్పు పొందితే నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. నీతివంతుడువని తీర్పులోనికి తేలితే పరలోకానికి వెళ్తాం. అంటే నీ నోటి మాటను బట్టి నీతివంతుడవని తీర్పులోనికి రావచ్చు, అపరాధవని తీర్పులో తేలచ్చు. నీతిమంతుడు అని తీర్పు పొందితేనేమో నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. అపరాధివి అని తీర్పులో తేలితేనేమో నీవు పాతాళానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నీ నోటి మాట ఎంత ముఖ్యమైందంటే, అయితే పరలోకానికి చేర్చగలదు. నీ నోటి నుండి వచ్చే మాట నిన్ను పాతాళానికైనా ఈడ్చుకుని పోగలదు. అంటే నీ నోటి మాటకు అంత అధికారం, అంత అవకాశం ఉందా? అవును. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నీ నాలుకతో చెప్పుకో, నాలుక నా ఈపు బద్దలు కొట్టే మాకు, నాలుక చచ్చినాక నన్ను నరకానికి తీసుకెళ్ళబాకు, నన్ను పరలోకానికి పానియి, అదిరిపడమాకు, తొందరపడమాకు, దుడుకు పడకాకు, నాలుక కొంచెం తగ్గు, సౌండ్ తగ్గించు. తర్వాత హల్లెలూయా. ఎవరిని గురించి మాట్లాడుతున్నామో, ఏమని మాట్లాడుతున్నామో, అది అవసరమైందేనా, అది అనవసరమైందా ఆలోచించి తగు మాత్రమే మాట్లాడు. ఆమేన్. కాబట్టి మన నోటి మాట అయితే పరలోకానికి చేర్చగలదు, కాదంటే పాతాళానికి ఈడ్చుకుని పోగలదు. అంత ముఖ్యమైంది నోటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏం చేయాలంటే నోటిని కాపాడుకోవాలి. ఈ పంటదంట, ఏమని ఈపి బతిలాడుతా అంటదంట. నాలిక కొంచెం తగ్గు, బెత్తెడ నోరు ఏదంట, బెత్తెడ నోరు ఈ పంత పచ్చడి చేసిద్దంట. ఎందుకని నోరు వాగిన మాటలను బట్టి ఈపు పచ్చడి ఇందాక బాత్తారుగా. హల్లెలూయా. అందుకని చెప్పేసేసి మామూలుగా బడి పిల్లలను అయితే ఈపు బద్దలైందాక బాత్తారు కర్ర తీసుకొని, ఎందుకంటే నోరు తెరిచి గోల్ చేసినందుకు. పొంతులైతే ఈపు బద్దలు కొడతాడు. అయితే దేవుడైతే నోటి వాగుడిని బట్టి తీర్పులో అపరాధిగా తీర్పులో పొందితే ఆత్మను తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాడు. యుగాలు అగ్నిలో మాడిపోవాలి. అందుకని అగ్నిగుండం తప్పించుకోవాలంటే తొందరపడకూడదు. నోరు ఉంది కదా అని ఎట్ట పడితే అట్ట విస్తారంగా మాట్లాడితే ప్రమాదం. అనవసరంగా వ్యర్థమైన మాట్లాడితే అది నష్టమే. తగు మాత్రంగా మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే నోటి మాటని జాగ్రత్తగా కాసుకోవాలి. ఒక నోటి మాటను కాసుకున్నవాడు సర్వ శరీరాన్ని కాసుకుంటాడంట. అంటే నోటి మాట చాలా ముఖ్యమైనది. నోటిని కాపాడుకోవాలి. మనం పరలోకం వెళ్ళే దానికోసం నోటిని బతిలాడుకోవాలి. హల్లెలూయా. నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. అనవసరంగా నోరు జారితే దానివల్ల నష్టం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి నాలుకని బతిలాడుకుందాం. ఏం చేద్దాం? నాలుకని బతిలాడుకుందాం. అవసరమైన కాడే మాట్లాడమని, అనవసరంగా నోరు తెరవద్దని, అబద్ధాలు చెప్పొద్దని, వ్యర్థమైన మాటలు పలకొద్దని, ఇంకా ఎవరు పడితే వాళ్ళని అధికారులను దూషించకూడదని. హల్లెలూయా. కొంతమంది ఏదన్నా తేడా జరిగిందనుకో, ఎక్కడి దాకా ఎందుకు, కరెంటే పోయింది, ఒక్క పోతుంది, ఫ్యాన్ లేదు, ఈ కరెంటు వాళ్ళు ఏమయ్యారు, కరెంటు వాళ్ళు చచ్చారా, ఏమైపోయారు, కరెంట్ ఇయ్యలేదు అని తిడతారు. అనకూడదు. అక్కడ ఏ కొమ్మబడో గాలికి ఏదో తీగ తెగింది,
వాళ్ళు రిపేర్ చేస్తుంటే వాళ్ళు చావాలా? అదేంది తప్పు కదా, అనకూడదు. ఊరికనే ఎందుకు తీస్తారు? ఏదో అవసరమైంది, ఎక్కడో ఇబ్బంది కలిగింది, అందుకు కరెంటు కసేపు ఆపారు. బాగు చేసిన దాకా ఉండలేక వాళ్ళని తిడితే ఎట్ట? పై అధికారులను తిడతారు. తిట్టకూడదు. దేవుడు అనుమతి లేకుండా ఎవరు ప్రభుత్వానికి, పై అధికారానికి, ఆఫీసర్ల హోదాల్లోనికి ఎవరు రారు. అన్ని అధికారాలు దేవుడి నియమించినవే, దేవుడిచ్చినవే. వారిని దేవుడు ఆ స్థానంలో పెట్టాడు. దేవుడు నియమించిన పై అధికారులను తిట్టకూడదు, దూషించకూడదు, ఎట్టబడితే అట్ట అనకూడదు. అనవసరంగా అన్నీ కొనుక్కొచ్చుకుంటారు కొంతమంది. కాబట్టి మనం అట్లా అనకూడదు. హల్లెలూయా. అందుకే నోటిని ఏం చేయాలంట? కాపాడుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి, నా నాలుకని భద్రపరచుకోవటానికి జ్ఞానం ఇయ్యయ్యా, నోటి మాటని కంట్రోల్ చేసుకోవటానికి, అనవసరంగా శిక్ష తెచ్చుకోకుండా, కష్టాలు కొనుక్కొచ్చుకోకుండా నా నోటిని కంట్రోల్లో పెట్టుకోవటానికి తెలివిని, జ్ఞానమును, వివేకమును, గ్రహింపు నాకు దయచేయ్యా. ఇప్పటి వరకు నా నోటి మాటల్లో ఏమైనా దోషం దొల్లి ఉంటే క్షమించయ్యా. ప్రార్థన చేయండి. దేవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగునుగాక అని ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 12:36-30. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతివంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుదువు. హల్లెలూయా. కాబట్టి మనం తీర్పులోనికి వచ్చినప్పుడు నోటి మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చినప్పుడు నోటి మాటను బట్టి ఆయన తీర్పులోనికి తెచ్చినప్పుడు, నీ నోటి మాటను బట్టే నీవు అపరాధివి అని తీర్పు పొందుతావు. లేదా నీ నోటి మాటను బట్టే నీవు నీతివంతుడువని లేదా అపరాధివని తీర్పు పొందుతావు. అపరాధివని తీర్పు పొందితే నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. నీతివంతుడువని తీర్పులోనికి తేలితే పరలోకానికి వెళ్తాం. అంటే నీ నోటి మాటను బట్టి నీతివంతుడు అని తీర్పులోనికి రావచ్చు, అపరాధమని తీర్పులో తేలచ్చు. నీతిమంతుడు అని తీర్పు పొందితేనేమో నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. అపరాధివి అని తీర్పులో తేలితేనేమో నీవు పాతాళానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నీ నోటి మాట ఎంత ముఖ్యమైందంటే, అయితే పరలోకానికి చేర్చగలదు. నీ నోటి నుండి వచ్చే మాట నిన్ను పాతాళానికైనా ఈడ్చుకుని పోగలదు. అంటే నీ నోటి మాటకు అంత అధికారం, అంత అవకాశం ఉందా? అవును. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి. నీ నాలుకతో చెప్పుకో, నాలుక నా ఈపు బద్దలు కొట్టయ్య మాకు. నాలుక చచ్చినాక నన్ను నరకానికి తీసుకెళ్ళబాకు, నన్ను పరలోకానికి పానియ్యి. అదిరిపడమాకు, తొందరపడమాకు, దుడుకు పడకాకు. నాలుక కొంచెం తగ్గు, సౌండ్ తగ్గించు. తర్వాత హల్లెలూయా. ఎవరిని గురించి మాట్లాడుతున్నామో, ఏమని మాట్లాడుతున్నామో, అది అవసరమైందేనా, అది అనవసరమైందా ఆలోచించి తగు మాత్రమే మాట్లాడు. ఆమేన్. కాబట్టి మన నోటి మాట అయితే పరలోకానికి చేర్చగలదు, కాదంటే పాతాళానికి ఈడ్చుకుని పోగలదు. అంత ముఖ్యమైంది నోటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏం చేయాలంటే నోటిని కాపాడుకోవాలి. ఈపు అంటదంట, ఏమని? ఈపు బతిలాడుతా అంటదంట.
నాలిక కొంచెం తగ్గు. బెత్తెడ నోరు ఏదంట, బెత్తెడ నోరు ఈ పంత పచ్చడి చేసిద్దంట. ఎందుకని నోరు వాగిన మాటలను బట్టి ఈపు పచ్చడి ఇందాక బాత్తారుగా. హల్లెలూయా. అందుకని చెప్పేసేసి మామూలుగా బడి పిల్లలను అయితే ఈపు బద్దలైందాక బాత్తారు కర్ర తీసుకొని. ఎందుకంటే నోరు తెరిచి గోల్ చేసినందుకు. పొంతులైతే ఈపు బద్దలు కొడతాడు. అయితే దేవుడైతే నోటి వాగుడిని బట్టి తీర్పులో అపరాధిగా తీర్పులో పొందితే ఆత్మను తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాడు. యుగాలు అగ్నిలో మాడిపోవాలి. అందుకని అగ్నిగుండం తప్పించుకోవాలంటే తొందరపడకూడదు. నోరు ఉంది కదా అని ఎట్ట పడితే అట్ట విస్తారంగా మాట్లాడితే ప్రమాదం. అనవసరంగా వ్యర్థమైన మాట్లాడితే అది నష్టమే. తగుమాత్రంగా మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే నోటి మాటని జాగ్రత్తగా కాసుకోవాలి. ఒక నోటి మాటను కాసుకున్నవాడు సర్వ శరీరాన్ని కాసుకుంటాడంట. అంటే నోటి మాట చాలా ముఖ్యమైనది. నోటిని కాపాడుకోవాలి. మనం పరలోకం వెళ్ళే దానికోసం నోటిని బతిలాడుకోవాలి. హల్లెలూయా. నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. అనవసరంగా నోరు జారితే దానివల్ల నష్టం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి నాలుకని బతిలాడుకుందాం. ఏం చేద్దాం? నాలుకని బతిలాడుకుందాం. అవసరమైన కాడే మాట్లాడమని, అనవసరంగా నోరు తెరవద్దని, అబద్ధాలు చెప్పొద్దని, వ్యర్థమైన మాటలు పలకొద్దని, ఇంకా ఎవరు పడితే వాళ్ళని అధికారులను దూషించకూడదని. హల్లెలూయా. కొంతమంది ఏదన్నా తేడా జరిగిందనుకో, ఎక్కడి దాకా ఎందుకు, కరెంటే పోయింది, ఒక్క పోతుంది, ఫ్యాన్ లేదు. ఈ కరెంటు వాళ్ళు ఏమయ్యారు, కరెంటు వాళ్ళు చచ్చారా, ఏమైపోయారు, కరెంట్ ఇయ్యలేదు అని తిడతారు. అనకూడదు. అక్కడ ఏ కొమ్మబడో గాలికి ఏదో తీగ తెగింది, వాళ్ళు రిపేర్ చేస్తుంటే వాళ్ళు చావాలా, అదేంది తప్పు కదా, అనకూడదు. ఊరికనే ఎందుకు తీస్తారు, ఏదో అవసరమైంది, ఎక్కడో ఇబ్బంది కలిగింది, అందుకు కరెంటు కసేపు ఆపారు. బాగు చేసిందా కొండలేక వాళ్ళని తిడితే ఎట్ట, పై అధికారులను తిడతారు. తిట్టకూడదు. దేవుడు అనుమతి లేకుండా ఎవరు ప్రభుత్వానికి, పై అధికారానికి, ఆఫీసర్ల హోదాల్లోనికి ఎవరు రారు. అన్ని అధికారాలు దేవుడు నియమించినవే, దేవుడిచ్చినవే. వారిని దేవుడు ఆ స్థానంలో పెట్టాడు. దేవుడు నియమించిన పై అధికారులను తిట్టకూడదు, దూషించకూడదు, ఎట్టబడితే అట్ట అనకూడదు. అనవసరంగా అన్నీ కొనుక్కొచ్చుకుంటారు కొంతమంది. కాబట్టి మనం అట్లా అనకూడదు. హల్లెలూయా. అందుకే నోటిని ఏం చేయాలంట, కాపాడుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడి, నా నాలుకని భద్రపరచుకోవటానికి జ్ఞానం ఇయ్యయ్యా, నోటి మాటని కంట్రోల్ చేసుకోవటానికి, అనవసరంగా శిక్ష తెచ్చుకోకుండా, కష్టాలు కొనుక్కొచ్చుకోకుండా నా నోటిని కంట్రోల్లో పెట్టుకోవటానికి తెలివిని, జ్ఞానమును, వివేకమును, గ్రహింపు నాకు దయచేయ్యా. ఇప్పటి వరకు నా నోటి మాటల్లో ఏమైనా దోషం దొల్లి ఉంటే క్షమించయ్యా. ప్రార్థన చేయండి. దేవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగునుగాక అని ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రార్థన చేద్దాం. దయాళుడైన దేవానికి స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకై నీకు వందనాలు. రేపు జరుగుతున్న ఆరాధన అంతా ఆశీర్వాదంగా జరిగించండి. నలుదిశలోంచి నీ బిడ్డలను వేలయేసి తోడుకు రండి. వాహనాలను దేవవారి మార్గం అంతట్లో మీరే సమకూర్చి విజయవంతంగా నీ సన్నిధికి తోడుకుని వచ్చి రేపు ఆరాధన అంతా మహిమకరంగా జరిగించమని, వంట చేసేవారిని, పరిచర్య చేస్తున్న బిడ్డలను, సరుకులు
కూరగాయలు తీస్తున్న బిడ్డలను దీవించి అనేక రెట్లు ప్రతిఫలం వారికి దయచేయమని నలుగు దిశల నుంచి వస్తున్న నీ బిడ్డలందరికీ త్రోవను మార్గమును సరళపరిచి ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి వాతావరణాన్ని వస్తున్న బిడ్డలందరినీ మీ ఆత్మధీనంలోంచి నడిపించి సమస్తాన్ని క్రమంగా మహిమకరంగా జరిగించి ఘనత మహిమ ప్రభావం అంతా మీరే పొందుకోమని మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్.